మా డిమాండ్ ముఖ్యంగా ఒకటి, 50% ఉన్న బీసీలకు ముష్టి 3% బడ్జెట్ కేటాయిస్తారా? బుద్ధుందా ఈ గవర్నమెంట్కి? బుద్ధి లేని గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంటు, సిగ్గులేని గవర్నమెంటు. మేము ఒకటే కోరుతున్నాము, మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టి ఏమేమి హామీలు ఇచ్చారు? మీరు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు చేస్తూ 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఖర్చు చేస్తాం బీసీల కోసం అన్నారు. ఏమైందా మరి? బడ్జెట్లో 9,000 కోట్లు ఎందుకు పెట్టిరా? నాకు అర్థం కాదు. ఏం తమాషాలు లేస్తురా? బీసీలు పిచ్చోళ్ళే కనిపిస్తురా? బీసీలు అంటే చెవులో పూలు పెట్టుకుని ఉన్నారా? 20,000 కోట్లు ఏమైనాయి? అరే అమ్మ, 50% ఉన్న బీసీలు ఈ రాష్ట్రంలో కనీసం ఒక 50,000 కోట్లను మీరు కేటాయించాలి కదా. ముష్టి 3% బడ్జెట్, 3 లక్షల కోట్ల బడ్జెట్ దాదాపు, దాంట్లో 9,000 కోట్లు అంటే 3% బడ్జెట్ పెట్టేసి బీసీలను మీరు ముంచినట్టు కాదా? బీసీలను మోసం చేసినట్టు కాదా? మా డిమాండ్ ఒకటే, కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఏదైతే అంశాలు పెట్టారో ముఖ్యమైనది 20,000 కోట్ల రూపాయలు బీసీ సప్లైని ప్రతి సంవత్సరం, అట్లా 1,00,000 కోట్ల రూపాయలు 100 రోజుల్లో మీరు ప్రామిస్ చేసినటువంటి గొర్రెల పథకానికి సంబంధించినటువంటి 2 లక్షల రూపాయలు లబ్ధిదారుని అకౌంట్లో వేస్తున్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, ఎంతమంది అయితే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో అందులో 70% మంది విద్యార్థులు బీసీలే. ఈ విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు పొందలేక, వాళ్ళ సర్టిఫికేట్లు కాలేజీలోకి వెళ్ళి తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. దానికి ఒక 7,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించాలా, 42% రిజర్వేషన్ కేటాయించాలా. ప్రతి జిల్లాలో బీసీ భవన్లు ఏర్పాటు చేస్తున్నారు, ఆ భవన్లు ఏర్పాటు చేయడానికి బడ్జెట్ కేటాయించాలా. అంతేకాదు, బీసీలలో ఏదైతే చేప పిల్లలు పెంపకం చేయాలన్నారు, 300 కాపులు ఉన్నారు. ప్రతి ఒక్క కులానికి మీరైతే ప్రామిస్ చేశారో, మీరైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చేటట్టుగా, దానికి తగ్గట్టుగా బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బడ్జెట్ కారణాలు అయితేంది, అప్పుల కారణాలు అయితేంది, మిగతా కారణాలు ఏమైనా చూపించి ఒకవేళ హామీలు అమలు ఆలస్యమైన, హామీలు అమలు చేయకపోతే మాత్రం ఎలాంటి కార్యాచరణ మీరు తీసుకోబోతున్నారు? మేము గత వారం రోజు మండల కార్యాలయాల్లో మండల తహసీల్దార్లకు ఒక మెమరాండం ఇచ్చినాము. వారం రోజుల్లో ప్రభుత్వం స్పందిస్తే మంచిగా ఉంటుంది, వారం రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టరేట్లో ముట్టడి చేస్తామని చెప్పినాము. ఈరోజు కలెక్టరేట్లో ముట్టడి చేస్తున్నాము. ఇంకొక వారం 10 రోజుల్లో ఈ ప్రభుత్వం స్పందించి బీసీలకు బడ్జెట్ పెంచకపోతే, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకపోతే డైరెక్ట్గా సచివాలయాన్ని ముట్టడి చేస్తాము. అసెంబ్లీ జరిగితే అసెంబ్లీని కూడా ముట్టడి చేసే ప్రయత్నం చేస్తాము. బీసీల గొంతుకై మేము బీసీల తరపున, బీసీ మోర్చా బీజేపీ రాష్ట్ర శాఖ తరపున పోరాటం చేస్తాము. ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపిస్తాము. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంత వరకు మేము నిద్రపోము, ప్రభుత్వాన్ని నిద్రపోనియము. మీకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకవైపు పార్లమెంట్ అవకాశం అయితే రాష్ట్రంలో 8 మంది ఉన్న సందర్భంలో ఈ యొక్క బీసీల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించేలాగా పార్టీ ఏమైనా చర్యలు తీసుకోబోతుందా? 100% అసెంబ్లీలో ఇప్పుడు పద్దులు నడుస్తూ ఉన్నాయి. తర్వాత అంశాలు అయితే వస్తాయో అంశాల్లో ఖచ్చితంగా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రస్తావించడానికి సిద్ధంగా ఉన్నారు. బీసీల యొక్క హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే, కేవలం బీజేపీ ఎమ్మెల్యే మాత్రమే కాదు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే 119 మంది ఎమ్మెల్యేలు కూడా గొంతు విప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము, డిమాండ్ చేస్తున్నాం.